ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వచనం మన హృదయాలను ఆనందంతో నింపే ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తుంది. ఈ వాగ్దానం ఒక కన్యకు జన్మించే బిడ్డ ద్వారా దేవుడు మన మధ్య నివసిస్తారని తెలియజేస్తుంది. ఈ వాగ్దానం యేసుక్రీస్తు జననంలో నెరవేరింది. ఆయనే మనతో ఉన్న దేవుడు. ఒకటి, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన మన బలహీనతలను తెలుసుకుని మన అవసరాలను తీరుస్తాడు. 2, ఆయన మనలను ప్రేమిస్తాడు. దేవుడు మన ప్రేమను అర్థం చేసుకుంటాడు. మనం ఆయనను ఎంత ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగా ఆయన మనలను ప్రేమిస్తాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. 3, ఆయన మనకు మార్గదర్శి. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు, నిర్ణయాలు తీసుకోవడంలో దేవుడు మనకు మార్గదర్శిగా ఉంటాడు. ఆయన వాక్యాన్ని ఆలకించి ఆయన ఆత్మను అనుసరిస్తే మనం ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని ఎంచుకుంటాము. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా దేవుడు మనతోనే ఉన్నాడు అనే నిజాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయనను నమ్మి ఆయనపై ఆధారపడితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా, శాంతిగా ఉంటాము. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మేము నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ నీ యొద్దకు వచ్చాము. నీవు మాతో ఉన్నావు అనే నిజాన్ని మేము గ్రహించి ఆనందిస్తున్నాము. నీ ప్రేమ, కరుణ, దయతో మా జీవితాలను నింపండి. మేము ఎదుర్కొనే ప్రతి సమస్యలో నీ మార్గదర్శనం మాకు లభించాలి. మా హృదయాలను నీకు అప్పగిస్తున్నాము. నీ చిత్తం మా జీవితాలలో నెరవేరనివ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.